సబ్మిషన్ చేశారని వాళ్ళు తీసుకురావాలి. ఇన్నిసార్లు మండల వాస్తులని మీకు ఇన్నిసార్లు అవకాశం ఇస్తే పూర్వం మీరు తీసుకురాకుండా ఎట్లుంటారు? తీసుకొచ్చారా? హలో ఇప్పుడు ఎన్ని కేసులు ఫైల్ మేడం. ఓకే ఓకే మేడం. లాస్ట్ కేసు ఉంది మేడం. అయిపోయిన కేసు. ఎన్ని కేసులు ఫైల్ అయినాయి క్లాట్ లేదా? ఇప్పుడు మీరు మండలానికి ఒక ఫస్ట్ అప్లైట్ అథారిటీ మీరేనా? ఎంపీడీఓ గారు. మరి ఎంపీడీఓ గారి ద్వారా మీరు మన వాళ్ళకి చెప్పాలి కదా. ఇప్పుడు ఇంతమంది హైదరాబాద్కి రావాలంటే ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఇబ్బంది పడతారు, ఎంత వాళ్ళ టైం వేస్ట్. అందుకోసమే ఇవాళ ఇది కలెక్టరేట్లో ఇంతమంది ఇక్కడ పిలిపించాను. ఇప్పటికైనా అన్ని గ్రామ పంచాయతీల్లో సమాచార యాక్ట్ బోర్డు పెడుతున్నారు. అందరూ తీసుకొచ్చారా? నువ్వు ముందుకు రండి, మీరు ముందుకు రండి. రండి. పిఐఓ అంటే ఎవరమ్మా? పిఐఓ అంటే ఎవరమ్మా? ఎవరు? చలో ఓకే, నెక్స్ట్ వదిలిపెట్టి అమ్మ నువ్వు రాదమ్మా, ఇట్లా రండి. నేను 4 చాప్టర్ తీసుకుంటా, చూడండి మీరు మీ ముందే. 4B అంటే ఏందమ్మా? 4B మీ విలేజ్ మీ 4B రండమ్మా. నెక్స్ట్ బాబు నువ్వు రాదా? నువ్వే ఫస్ట్ అప్లైట్ అథారిటీ ఎవరు? ఫస్ట్ అప్లైట్ గ్రామ స్థాయిలో ఉంటే కార్యదర్శి, మండల స్థాయిలో ఎంపీఓ. నేను అడిగిందాన్ని చెప్పు. గ్రామ స్థాయిలో కార్యదర్శి, సెక్రటరీ. నైస్ క్వశ్చన్. రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నా? లేదు నాన్న, నేను రిజిస్టర్. ఒక గౌరవ కమిషన్ దగ్గర కోర్టుకు అటెండ్ అయ్యేటప్పుడు మన ప్రజెంటేషన్ ఇవాళ నేనంటే ఇక్కడ వచ్చాను అర్థమైంది. రేపు లోక్ అదాలత్కి వెళ్తారు, హైకోర్టుకి వెళ్తారు, మిగతా కమిషన్కి వెళ్తారు. ప్రాసెస్ని మనం గౌరవంగా స్వీకరించాలా వద్దా? మన ప్రజెంటేషన్ చూస్తారు, మన పర్ఫార్మేషన్ చూస్తారు, మనం మాట్లాడే విధానం చూస్తారు. మరి ఎట్లా? ఇప్పటివరకు ఎంతమంది మన గ్రామ సభ ఏజెండాను మెయింటైన్ చేస్తున్నారు? డిమాండ్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు? డిమాండ్ రిజిస్టర్ అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? అక్కడ 4 పాయింట్స్. నేను మిమ్మల్ని కామన్ పాయింట్స్ అడుగుతున్నాను. వాళ్ళు అడిగిన అన్నీ చెప్పడానికి మీకు ఇబ్బంది పడతారు కాబట్టి కొన్ని కామన్ పాయింట్స్. చలానాలు, రసీదులు, ఎంబీ బుక్లు, మీరు బిల్ క్లెయిమ్ చేసుకునే తీరు, ఆ విధానం అది మీకే వదిలిపెట్టేస్తున్నాం. ఇక వాటిలో జోక్యం చేసుకుంటే మీ దగ్గర నుండి సమాధానం దొరకదు. మీ దగ్గర ఆ రసీదులు, ఆ బిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు మన గ్రామ పంచాయతీకి ఇయర్ వైజ్గా వస్తున్న బడ్జెట్ సంబంధించిన డీటెయిల్స్ ఎవరైనా చెప్పగలరా? ఎన్ఆర్ఏజిఎస్ నుండి ఎంత నిధులు వస్తాయి, దేన్ని డెవలప్ చేస్తున్నారు, నువ్వు చెప్తున్నావు. మీ పేరు? సురేష్. ఏ విలేజ్? ఎల్లపేటలో ఏ విలేజ్? ఎల్లపేట టౌన్. అట్లా చెప్పాలి కదా, చాలా విలేజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళందరూ మన వాళ్ళందరూ అఫిడవిట్ ఇచ్చారా? అఫిడవిట్స్ ఇచ్చారా? మీరు ఒక్కరే ఇచ్చారా? ఓకే. ఎట్లా మరి? ఇప్పటినుండైనా సమాచార యాక్ట్ మీద ప్రాపర్గా రెస్పాండ్ అవుతారా? మీరు చెప్తుంటే వాళ్ళు చెప్పడం కాదు, వాళ్ళ నోటి నుండి వస్తే అది సంతోషదాయకంగా ఫీల్ అవుతాం. కనీసం వాళ్ళ సమాధానం రెస్పాండ్ కాకపోయినా ప్రాపర్గా రెస్పాండ్ అవుతున్నారు అనే దానికి అయిపోయారా? సరే, మీరందరూ ఉండండి. కలెక్టర్ గారు, మేము మళ్ళీ ఈ యాక్ట్ గురించి చెప్తాము. ఫస్ట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ పెరగాలి. సమాచార యాక్ట్ అంటే ఏదో పెద్ద సమస్య ఏం లేదు. మీరందరూ మంచిగా చదివి మంచి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న ఉన్నవాళ్ళే. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మంచిగా చదివి మీరు ఇక్కడ ఈ జిల్లాలో ఈ ఉద్యోగాలు పెడుతున్నారు. నిజంగా అదృష్టవంతులు ఏంటంటే సొంత ప్రాంతానికి సేవ చేసే గొప్ప అవకాశం అది మీకు దొరికింది. అదే అంకిత భావంతో, అదే సేవా భావంతో మీరు చేస్తున్న గ్రామాల పురోగతి కోసం, వారి శ్రేయస్సు కోసం ఇంకా శ్రద్ధ చూపించాలి. మీరున్నారు, మీ సొంత మండలం మీ సొంత మండలం చూసారా? ఎంతైనా కొంచెం
ప్రేమ అంతగా ఉండదు. కానీ మనం మన సొంత మండలం కాబట్టి మన ప్రేమ, మన యొక్క అనుభవాలు, మన పనితీరు, మన సేవాభావం 10 మందికి మెచ్చుకోవాలి. రేపనాడు అక్కడి నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన రికార్డు కానీ మనం చేసిన సేవలు మనల్ని కొనియాడుతూ ఉంటాయి. ఈ విషయంలో మీరు కనుక జాగ్రత్త ఉంటే చాలా బాగుంటుంది అనేది నా సూచన. రెండోది, ఎన్ఆర్ఈజిఎస్లో ఉపాధి హామీ పథకాలకు సంబంధించిన పనుల్లో కూడా అందరికీ జాబ్ కార్డు ఇస్తున్నారా? మీ విలేజ్ లో ఎన్ని జాబ్ కార్డ్స్ ఇచ్చారు బాబు? ఎంతమంది ఉన్నారు? 170. అందరు పనులు పాల్గొంటారా? మరి అందరు పేమెంట్ ఎట్లా క్లైమ్ అవుతుందా? ఎట్లా వచ్చిన వాళ్ళకి పేమెంట్ ప్రాపర్ గా అమలు చేస్తున్నారా? మరి వాళ్ళకి జాబ్ కార్డు లేకపోతే కనీసం వాళ్ళకి జాబ్ కార్డు వాళ్ళు పిలిపించి వాళ్ళకి అవేర్నెస్ చేసి వాళ్ళకి చేంజ్ చేయాలి కదా. పనికి దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అప్లికేషన్ ఇవ్వమని చెప్తాం సార్. అది ఇచ్చిన తర్వాత మేము జాబ్ కార్డు ఇష్యూ చేస్తాం. ఈ పల్లె ప్రగతి సార్, గ్రామ ప్రగతి అంటే నేను పట్టణ ప్రగతి అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్. ఎనీ పల్లె ప్రగతిలో పూర్తి స్థాయిలో అన్ని విలేజ్లకు బడ్జెట్ వచ్చింది కదా, దాన్ని అందరూ ఇంప్లిమెంట్ చేశారా? ఖర్చు చేశారా? ఇప్పుడు మన గ్రామాల నుండి మన మండలాల నుండి ఫస్ట్ అంతగా అవేర్నెస్ లేదు, కానీ ఇప్పుడు చాలా దరఖాస్తులు ఉన్నాయి. అన్ని వారు అటెండ్ అవుతూ ఉంటారు. అన్ని కేవలం సలహాలు సూచనలు ఇచ్చేసి క్లోజ్ చేశారు. ఎందుకంటే మీకు ఇక్కడ వరకు రానియకుండా అక్కడ వరకు రానియకుండా వారు రిక్వెస్ట్ చేసుకోవడం, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వారు కూడా ఫాలో కావడం చాలా మంచి జరిగింది. నెక్స్ట్ టైం అట్లా కాకుండా మీరందరూ మంచిగా రెస్పాండ్ కావాలని నా సూచన. కొంచెం ఒక హాఫ్ అవర్ ఉంటే ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఓకే వెళ్ళండి.